మన నిధులు మనకే ఉంటాయి, మన ఉద్యోగాలు మనకే ఉంటాయి అని చెప్పడంతో గ్రూప్ 1 రాసే పిల్లలు కూడా మేము తెలంగాణ వచ్చినాకనే పరీక్ష రాసుకుంటామని క్వశ్చన్ పేపర్ లీక్ చింపి అవతల పడేసి తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారు దాదాపు 1200 మంది తమ ప్రాణాలను లెక్క చేయకుండా పెట్టింది ఈరోజు. కానీ కోదండరాం ఏం చేసిండో ఆ ఉద్యమంతో వచ్చినటువంటి తెలంగాణను ఈరోజు వాళ్ళ ఆశయాలను తూట్లు పొడిచిండు. ఈరోజు దోపిడీదారులతో చేతులు కలిపిండ్రు. ఏ రోజు కూడా కోదండరాం అనేటోడు ఈరోజు పెట్టుబడిదారులు తెలంగాణను దోసుకుంటున్నవారు, తెలంగాణ పైన ఇంతగానం అప్పు వస్తే ఎందుకు అప్పు చేసిందని చెప్పి అడిగే దమ్ము ధైర్యం లేని ఒక దుర్మార్గుని ఈరోజు సుప్రీంకోర్టు గెంటి అవతల పడేసింది. ఇసొంటోడు అవసరమే లేదని చెప్పింది. ఈయనతోని అలీఖాన్ మీర్ అలీఖాన్ను కూడా తీసింది. సరే, ఆయన ఎక్కడ కూడా ఆయన పార్టిసిపేషన్ లేదు, ఆయన ఒక సియాసత్ పేపర్ నడుపుకుంటుండో, ఆయన గురించి మాట్లాడడం అంత ఇది లేదు. కానీ కోదండరాం అనేటోడు ఈరోజు తెలంగాణను ఒక భావోద్వేగంతో ఏర్పడ్డ తెలంగాణను ఈరోజు నిందల ముంచిన దుర్మార్గుడు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు కాళేశ్వరం గురించి మేఘా కృష్ణారెడ్డి అనేటోనికి వెళ్ళి కోదండరాం అనేటోడు పైసలు తెచ్చుకోలేదు అని చెప్పేసి అమరవీరుల స్తూపం దగ్గరకు తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా? నేను మేఘా కృష్ణారెడ్డికి ₹1 కూడా తెచ్చుకోలేదని చెప్పే ధైర్యం ఈరోజు ఆయనకుందా? ఈరోజు నేను పదే ఈయన ఒక పార్టీ పెడతాడు, ఒక రాజకీయ పార్టీ పెడతాడు. ఆ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే మొత్తం పోటీ చేయాలి. కానీ ఆ రోజు మరి ఆయన అభ్యర్థులు లేకున్నా కావాలని కొన్ని సీట్లు అడిగి అందులో దేవయ్య అని ఒక బీజేపీకి రాజీనామా చేయనటువంటి వ్యక్తికి తీసుకొని వచ్చి ఆయన టికెట్ ఇచ్చుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఏది ఒక ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చుకొని ఆ టికెట్ కుదరదంటే రాహుల్ గాంధీ గారు పోయి తీసుకొని ఇచ్చాడు. అంటే ఈయనకు బీజేపీ ఒక పార్టీలో ఉండి రాజీనామా చేయనటువంటి వ్యక్తికి ఈయన టికెట్ ఇచ్చినట్టే ఈయన సిద్ధాంతకర్త అనే అనుమానం ఆ రోజు తెలంగాణ సమాజానికి మొత్తం వచ్చింది. ఈరోజు తెలంగాణలో మొత్తం మన నిధులు మొత్తం దోచుకోవర ప్రాజెక్టు కాళేశ్వరం అని అందరు అంటున్నా ఏ రోజు కూడా ఈ మాట్లాడిన దుర్మార్గుడు ఎవరంటే కోదండరాం అనేటోడు. ఎక్కడ కూడా నోరు తెరవలేదు, ఈరోజు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఏడ కూడా ఈరోజు ఉద్యమం నడుస్తూ ఉంటే నిరుద్యోగుల ఉద్యమం జరుగుతున్నా, ఉద్యోగాలు ఆందోళన చెందుతున్నా ఈరోజు ఎక్కడికి వచ్చి కూడా మాట్లాడని ఒక పైచాచిక ఆనందం కేవలం తన కోసమే పొందుతున్నటువంటి స్వార్థపరుడు ఎవరైనా ఉందంటే కోదండరాంకు మించినోడు లేడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నా. దాసోజు శ్రవణ్ గారు నిజంగా ఆయన ఏది మడిమే వెనుక తిప్పకుండా ఆయనకు ఎమ్మెల్సీ వచ్చినా కానీ ఇసోంటోళ్ళు ఉండడానికి వీల్లేదని చెప్పి ఆయన వేసిన కేసు, ఆయన సత్యనారాయణ ఇచ్చిన కేసు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్తోని ఈ దుర్మార్గులు పనికిరారు, వీళ్ళని తీసేయాలని చెప్పేసి తీసి అవతల మెడలు బట్టి బయటికి నూకిన పరిస్థితి ఈరోజు కోదండరాం అనేటోనికి. కొంచెమన్నా ఇగ్నత లేకుండా అరే ఇంట్లో నేను పోయి కూర్చుంటే ఏమవుతుందో అనే పరిస్థితి కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు నాకు ఏదైతే నాకు పదవి కావాలి, నాకు కుర్చీ కావాలి, నేను పోయి కూర్చోవాలి అని చెప్పేసి ఈరోజు ఎగబడి పోయి ఎమ్మెల్సీలో కూర్చుని ఆ కుర్చీలో కూర్చొని ఈరోజు తెలంగాణ సరే కూర్చున్నావు, ఒక అవకాశం వచ్చింది. పెద్దల సభలకు పోయి నువ్వు ఏం మాట్లాడినావు? నువ్వు రేవంత్ రెడ్డి చెంచాగిరి లెక్క మాట్లాడినావు. రేవంత్ రెడ్డి అంటే చెంచాగిరి చేసుకుంటే మాట్లాడినావు. రేవంత్ రెడ్డికి మౌత్ పూల్స్ లెక్క మాట్లాడినావు. ఈరోజు కోదండరాం పక్కన నీవు నంబర్ 1 ఫ్యూడలిస్టువు. నువ్వు కోదండరాం అనేటువంటి నంబర్ 1 ఫ్యూడలిస్టు. పేరుకు పక్కన ఏదో నేను సోషలిస్టు సెక్యులర్ భావాలు వామపక్ష భావజాలం గలన్నటువంటి వ్యక్తిని చెప్పుకుంటాడు. కానీ ఈయనంతా ఏది మన ఫ్యూడలిస్ట్ ఇంకొకళ్ళు లేడు. ఈరోజు వాళ్ళతోనే చేతులు కలుపుతారు, వాళ్ళ అడుగులకు మడుగులొస్తాడు. వాళ్ళు ఏ దోపిడీ చేసినా ఎవరి గురించి కూడా మాట్లాడు, ఎవరిని దోపిడీ చేస్తున్నా ఎవరి గురించి మాట్లాడు. హైడ్రా అనేది మంచి పథకమైనా ఈరోజు మధ్యతరగతి వాళ్ళు నష్టపోయినారు. వాళ్ళ గురించి నోరెత్తిండా? వాళ్ళ గురించి మాట్లాడిందా? నష్టపోయిన వారు కనీసం నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేసిందా ఈ దుర్మార్గుడు? మాట్లాడలేదు, పోలేదు. కనీసం మన కన్నీళ్లు దూర్చే పరిస్థితి కూడా చేయలేదు. వారి కనీసం ఓదార్పు కూడా ఓదార్చలేనటువంటి రాక్షసుడు. అంతేకాకుండా నిరుద్యోగుల ఉద్యమం, 29 జీవో పైన ఉద్యమం, పేపర్ లీకేజీల పైన ఉద్యమం, ఈరోజు ఖాళీలో నింపాలనే ఉద్యమం, ఎన్ని తీర్ల ఉద్యమం జరుగుతున్నా ఈ దుర్మార్గుడు ఒక్కసారి కూడా సెంట్రల్ లైబ్రరీ దిక్కుపోలేదు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. మీతో నేనున్న తమ్ముడు, తెలంగాణ ఉద్యమం
ఉవ్వెత్తున ఎగసిన సమయంలో మీరు మాతో ఉన్నారు, మా కోసం పోరాడినరు. మీ త్యాగాల వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు మీ నాయకులు ఎవరైతే శ్రీకాంతాచారి ఉన్నారో, ఇంకా అనేకమైన వ్యక్తులు ఎవరైతే తమ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళు అసూలు బాసినరో, వాళ్ళ ఆశయ సాధన కోసం మీకు ఉద్యోగాలు ఇప్పించి తీరుతాం, మీ తరపున మేము నిలబడతాం అని చెప్పేసి ఎప్పుడు నిలబడ్డాడైనా ఈ పెద్ద మనిషి నిలవాలే, నా తీర్మానం మళ్ళీ నిలవాలే, వీళ్ళిద్దరు నిలవాలే. ఆయననైతే ఎట్లయినా పార్టీ బయటికి పంపింది, ఆయన పోయిండు. ఆయన దందాలు చేస్తున్నారు, వీళ్ళు దందాలు చేస్తున్నారు, దందాలు తప్ప ఏం చేస్తలేరు వీళ్ళు. అందులో ఈరోజు మాత్రం ఈ వ్యక్తిని, ఈ దుర్మార్గుడిని, ఈ దొంగను, ఎవరైతే మేక తోలు వేసుకున్నటువంటి తోడేలను ఈరోజు గెంటి అవతల పడేసింది సుప్రీంకోర్టు. ఎక్కడి బొన్నుకెళ్ళి వీల్లేదిగా, నువ్వు ఎక్కడ నిలబడడానికి ఛాన్స్ లేదుగా, నువ్వు అవసరమే లేదని చెప్పేసి మెడలు బట్టి బయటికి గెంతింది. ఆనాడు ఎవరైతే మరి గవర్నర్ గారు ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయాల్సిన గవర్నర్ గారు ఈరోజు ఆమె అంటే బీజేపీ వ్యక్తి అని రేవంత్ రెడ్డి అని ఒప్పుకోవడానికి నీటి ఉదాహరణ, ఇంతకుమించి ఏం లేదు. నీటి ఉదాహరణ ఏంటంటే కోదండరామ్ను ఎమ్మెల్సీగా ఆమె ఆమోద ముద్ర వేయడం. ఈరోజు ఆమె అనుభవిస్తుంది, అక్కడ అనుభవిస్తుంది, నూకేస్తుండ్రు కార్యకర్తలు. నేను కాళేశ్వరం మీద ఒక పెద్ద ప్రాజెక్ట్, నేను అడ్వకేట్ శరత్ గారిని తీసుకుపోయి అప్పటిన్న గవర్నర్ తమిళసాయి గారికి మరి పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చిన, పెద్ద డాక్యుమెంట్. దానికి సాక్ష్యం ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉండే, బండి సంజయ్ గారు ఉండే, అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఆ రోజు అక్కడ ఉండే. ఆయన అప్పుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు అధ్యక్షుడు. వాళ్ళు ఉన్నప్పుడే ఆమె మమ్మల్ని రూమ్లో తీసుకుపోయి, నన్ను శరత్ గారిని రూమ్లోకి తీసుకుపోయి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని ఏం చేయలేదు, ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఈరోజు ఇసోంటోనికి గవర్నర్కు ఆమోద ముద్ర వేసి ఆమె పోత ఈయనకు అవకాశం ఇచ్చిపోయింది. అంటే రేవంత్ రెడ్డి బీజేపీ చెప్పు చేతల్లో పనిచేసిందని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఈరోజు ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లింది, ప్రజాస్వామ్యం వర్ధిల్ల చేస్తుంది. ప్రజాస్వామ్యం అనే నిటారుగా నిలకడగా నిలబడడానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు. ఈరోజు బడుగు బలహీన వర్గాల తరపున, దోపిడీకి గురవుతున్న వర్గాల తరపున ఈరోజు భూములు గుంజుకుంటుంటే, ఈరోజు మా భూములు పోతున్నాయని చెప్పి లగచర్ల బాధితులు కానీ, కొండకల్ బాధితులు కానీ, వెలుమెల బాధితులు కానీ ఈరోజు వాళ్ళ తరపున నిలబడాల్సిన ఈ దుర్మార్గులు ఈరోజు అపర్ణ దిక్కు, వంశీరామ్ దిక్కు, వాళ్ళ భూములు గుంజుకుంటున్న దిక్కు, ఈరోజు దోపిడి వ్యవస్థ దిక్కు, ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ దిక్కు, వాళ్ళ దిక్కు నిలబడి వాళ్ళ గురించి చెంచాగిరి చేస్తున్నారు, వాళ్ళ స్పోక్స్ పర్సన్గా మారినారు. ఈరోజు వాళ్ళ దోపిడికి వీళ్ళు సాక్ష్యంగా నిలబడ్డారు, వీళ్ళు దస్తూరులుగా మారిన ఇటువంటి దుర్మార్గులు నిజంగా పెద్ద సభలకు అవసరమా? అవసరం లేదన్నది సుప్రీంకోర్టు. గెట్ అవుట్ అన్నది. కోదండరామ్ను అవసరం లే, గెట్ అవుట్ అన్నది. మీరు అవసరం లేక నిలవాల్సిన అవసరం లేదు. మీరు అప్రజాస్వామ్యంగా వచ్చారు, రాజ్యాంగబద్ధంగా మీరు రాలేదు. నువ్వేం మేధావయ్యా? సిగ్గుండాలే నీకు. రాజకీయాలకి శాశ్వతంగా తప్పుకోవాలి. ఒక తోక పార్టీ పెడతావు, ఆ తోక పార్టీకి ఒక పొత్తు నీకు. ఆ పొత్తుల ఎవరెవరైతే వీళ్లకు తలలో కళ్ళల్లో ముళ్ళు లేక మారుతారనుకుంటారో వాళ్ళ టికెట్లు అడిగే లఫూట్ నాయకునివి నువ్వు, షికండి నాయకునివి నువ్వు. ఈరోజు నీ పార్టీ దేనికోసం ఎంతమందిని అభ్యర్థిని నిలబెట్టినావు? నీ పార్టీ ఎక్కడెక్కడ పనిచేసింది? ఈరోజు కేవలం నీ వర్గాన్ని కాపాడుకోవడానికి ఒక వర్గం కోసం పనిచేసిన దుర్మార్గునివి నువ్వు, ఫ్యూడలిస్టువు నువ్వు, కమ్యూనిస్టు ముసుగులో ఉన్నటువంటి ఫ్యూడలిస్టువు నువ్వు. కమ్యూనిస్ట్ అనేది కేవలం అది ఒక ఆమ్ ఆద్మీ పార్టీలకు ఒక వేషం వేసుకుంటావు. నీ అంత పెద్ద దొంగ, నీ అంత పెద్ద దగుల్బాజిగా ఇంకొకరు లేడు తెలంగాణలో. పెద్ద హీరో అయిపోతా తెలంగాణకి ఈరోజు నిజంగా నమ్మకంగా నిజాయితీగా నువ్వు ఈరోజు పనిచేసి ఒక హీరోగా మిగిలితావు నువ్వు ఈరోజు. కానీ ఈరోజు చీగొట్టించుకున్నావు, జనాలతో చీగొట్టించుకున్నావు, బహుజన బిడ్డలతో చీగొట్టించుకున్నావు, దోపిడి గురై వర్గాలతో చీగొట్టించుకున్నావు, హైడ్రా బాధితతో చీగొట్టించుకున్నావు, లగిచర్ల బాధితతో చీగొట్టించుకున్నావు, కొండకల్ బాధితతో చీగొట్టించుకున్నావు, వెలమల బాధితతో చీగొట్టించుకున్నావు. ఈరోజు ఎక్కడెక్కడ భూములు గుంజుకోబడుతున్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు నిన్ను చీగొట్టే పరిస్థితి. ఎక్కడెక్కడ పౌర సమాజం స్పందించని పరిస్థితి ఈ తీర్పుతోని. మెడలు బట్టి బయటికి నూకింది ఇసొంటోడు పెద్దల ఈయన పెద్ద అయిందని, వీడు పెద్ద అయింది, వీడు అవసరమా అని, ఇసొంటోడు పెద్దల సభలో ఉండే అవసరం లేదని మెడలు బట్టి బయటకు నూకిన పరిస్థితి.
నాకు ఇస్తే మంచి క్లియర్గా ఉన్న ఛాన్స్ ఇవ్వండి, నాకు ఇటువంటి తోతిరి ఛాన్స్ నాకు అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడకుండా నేను అటువంటిది డినై చేయాలి. అటువంటిది నాకు ఏదైనా పర్వాలేదు, నాకు ఏ కుర్చీ అయినా పర్వాలేదు, నేను అప్రజాస్వామ్యమైనా పర్వాలేదు, నేను కాన్స్టిట్యూన్స్కు వ్యతిరేకమైన పర్వాలేదు, నాకు కుర్చీ కావాలి, నేను కుర్చీలో కూర్చోవాలి, నాకు మంత్రి కావాలి, నాకు గన్మెన్లు కావాలి, నాకు క్వార్టర్లు కావాలి. అరే ఎవరు అమరవీర కుటుంబాలు అడిగినాయి ఇవి? మాకు కావాలని ఎవరైనా అడిగినరా? చనిపోయిన వాళ్ళు నిలబడ్డారు ఎవరైనా అడిగినరా? నువ్వు పోయి ముందు వరుస నిలబడ్డావు నాకు ఇయ్యమని. నువ్వు వర్గనాయకుడు, నువ్వు ప్రజానాయకుని కాదు. నువ్వు నీట్గా ఒక వర్గాన్ని ముందు పెట్టుకొని, ఒక సమాజాన్ని ముందు పెట్టుకొని, ఈ కులానికి నేనే పెద్ద అని కుల టైటిల్ పక్కన పెట్టకుండా పెద్ద ఫ్యూడలిస్ట్గా పనిచేసే వ్యక్తివి నువ్వు. నీ అంత రాక్షసుడు ఇంకెవరు ఉందా? ఈరోజు కనబడని రాక్షసుని నువ్వు. ఈరోజు మేము నిరంతరం కొట్లాడుతున్నాం. సరే కాళేశ్వరం దోసుకున్నాడు మేయా కృష్ణారెడ్డి అంటారు, దోచిపెట్టిండ్రు, కాళేశ్వరం అయిపోయింది. ఆయనను ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఆయనను తీసుకుపోయి నెత్తి మీద పెట్టుకొని ఆయన నియోజకవర్గంలో ప్రాజెక్టు ఆయన బాజాప్తా తీసుకుపోయి ఈరోజు ఆయనకి ఇస్తుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? అప్రజాస్వామ్యంగా ఆయన సొంత ఊరికి తీసుకుపోయి ఇస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన ఎందుకు నోరు తెరవలేదు? ఎందుకు మాట్లాడలేదు? అక్కడ నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావు కదా రేవంత్ రెడ్డి, మళ్ళీ తీసుకొచ్చుకొని ఇలా పెట్టుకుంటే పరువు పోతుందని చెప్పి నువ్వు ఎందుకు చెప్పలేదు? దుర్మార్గుడా నువ్వు. కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి నేను దీని మీద ఏసీబీలు ఇచ్చిన, ఇంకా న్యాయపరంగా కొట్టాడే అవకాశం కూడా ఉన్నది, విజిలెన్స్ అందరికి ఇచ్చిన. నువ్వు ఏడ మాట్లాడినావు? నువ్వు ఎమ్మెల్సీగా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీకి మళ్ళా ఒక ఆయనకు మళ్ళా పార్ట్నర్గా ఈరోజు మిస్టర్ రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇద్దరు కలిసి అలా చేస్తూ ఉంటే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కంపెనీ రెండు కలిసి నువ్వు మాట్లాడినావా? నువ్వు ఈరోజు ఎక్కడున్నా కానీ ఈరోజు ఇక్కడ తెలంగాణ యొక్క వనరులను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే తెలంగాణ జేఏసీ చైర్మన్గా నువ్వు ఉండే, నిన్ను చూసి జనం నమ్మిండ్రు. బుద్ధిమంతుడు, గుణవంతుడు, బాగా చదువుకున్నోడు, ప్రొఫెసరు అని చెప్పి నవ్వుతా. మీ అంత దొంగలు ఇంకొకరు లేరు. దేనికోసం? అరే ఆ పార్టీ ఉన్నప్పుడు గంట చక్రపాణి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉంటాడు, ఇప్పుడు పోతాడు జై రేవంత్ రెడ్డి అంటాడు, పోయి వైస్ ఛాన్సలర్ అవుతాడు. మల్లపల్లి లక్ష్మయ్య అందులోపోయి చైర్మన్ ఉంటాడు, మళ్ళీ ఇంట్లో వచ్చి మళ్ళీ చైర్మన్ అవుతాడు. అరే ఏం మేధావులు మీరు! ఇవాళ వీళ్ళందరికీ పెద్దన్న ఎవరంటే కోదండరాం వీళ్ళందరికీ పెద్దన్న. ఈయన తీసుకుపోయి చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తారు రాహుల్ గాంధీ గారి దగ్గర. ఈయనంత బుద్ధిమంతులు లేడు, ఈయనంత ఇది లేదు, ఈయనంత ఇది అని మా సొంత కుత్కెలు దింపుతారు. తెలంగాణ ఉద్యమకారుల కుత్కెలు దింపుతారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తారు. దోపిడీ వర్గాలతో చేతులు కలుపుతారు. ఫ్యూడలిస్టులకు ఆలోచన అనుగుణంగా పనిచేస్తారు. ఈరోజు ఎక్కడ ఏ దోపిడీ జరిగినా దాని గురించి ఖండించరు. ఇటువంటి వ్యక్తిని తీసుకుపోయి రాహుల్ గాంధీకి పరిచయం చేసి ఈయన ఒక మహానుభావుడు, గొప్ప నాయకుడు అని చెప్పి ఆ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఈయన ప్రొజెక్ట్ చేసే పరిస్థితి ఉన్నది. ఆ రోజు ప్రభుత్వం పైన 179 కేసులు వేసి నిరంతరం పోరాడి అనేకమైన కేసులు పెట్టించుకొని ఇయాటి కూడా ఈ దోపిడీ ప్రభుత్వం పైన కూడా కేసు ప్రశ్నించి ఈరోజు కూడా కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి పెట్టుకొని అయినా కానీ మేము దోపిడీ గురవుతున్న వర్గాల తరపు నిలబడ్డాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ పిలిపిస్తే వాళ్ళ ముందు పోయి నిలబడ్డాం. ఈరోజు ప్రజలు అనాథలైపోయారు. దోపిడీ గురవుతున్న ప్రజలు అనాథలైపోయారు. ఉద్యోగాలు లేని ప్రజలు అనాథలైపోయారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న బిడ్డలు అనాథలైపోయారు. ఉద్యమం, ఆ నాయకత్వం లేని ఉద్యమం ఈరోజు తెలంగాణ నడుస్తుంది. వాళ్ళకు నాయకుడే లేదు. ఈరోజు నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే నాయకులు లేడు, వాళ్ళని జైళ్ళలో పెడితే నాయకులు లేరు. వాళ్ళ ఉద్యమాన్ని ఎవరు పడితే వాళ్ళు వాడుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. గతంలో దోచుకున్న వారే, గతంలో అనగదొక్కిన వారే, గతంలో పేపర్లు అమ్ముకున్న వారే ఈరోజు వాళ్ళతోని మీటింగ్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు? నీయసొంటోడు పాలకులకు, దోపిడీదారులకు, దొంగలకు అడుగులు మడుగురొట్టు అమ్ముడుపోయినావు కాబట్టి ఈరోజు దిక్కులేని పరిస్థితులల్లా వాళ్ళు ఈరోజు అనాథలైపోయారు. అనాథ ఉద్యమకారులు అయిపోయారు. నాయకత్వం లేని నావలెక్క అయిపోయారు. నాయకత్వం లేని ఉద్యమ నావల వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు?
నాయకత్వం లేదు కాబట్టి. ఆ నాయకులు ఏమైనరు? అమ్ముడు పోయినరు. అందులో నువ్వొకనివి. ఈరోజు ఎవ్వరు ఏం చేయకున్నా ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రకృతి తన సమయం అయినప్పుడు సరి అయిన సమాధానం ఇస్తుంది. ఆ సమాధానమే ఈరోజు చరిత్రాత్మకమైన ఒక జడ్జిమెంట్, చరిత్రాత్మకమైన ఒక తీర్పు. ఈరోజు కోదండరామ్ అనేటోడు ఒక అప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్సీ గెట్ అవుట్ అని అన్నది. అవసరం లేదు నువ్వు అన్నది. ఇక్కడికే నడువు అన్నది. హౌస్లోకే వెళ్ళిపో అన్నది. మెడలు బట్టి నూకేయండి అన్నది. ఇసొంటోడు ఈ తెలంగాణ సమాజానికి దేని కూడా ఉపయోగపడరు అన్నది. ఈరోజు అందరు కూడా హర్షిస్తూ ఉన్నారు, అందరు కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది త్యాగాల పునాదుల పైన, అమరవీళ్ళ త్యాగాల పునాదుల పైన, అమరవీళ్ళ వాళ్ళ రక్త మాంసాల పైన ఏర్పడ్డ తెలంగాణ ఇది. తెలంగాణ, ఈ తెలంగాణ నీకు తెలుసు, బాగా తెలుసు. రేవంత్ రెడ్డి గారికి మైక్ టైసన్ అయినటువంటి ఈరోజు మౌత్ పీస్ అయినటువంటి మిస్టర్ కోదండరామ్ గారికి భావోద్వేగంతో ఏర్పడ్డది తెలంగాణ అని తెలుసు నీకు. సరిహద్దులతో ఏర్పడలేదని నీకు బాగా తెలుసు. కానీ చెంచాగిరి రాజకీయాలు చెంచాగిరి పనులు చేస్తావు నువ్వు, చెంచాగిరి మాటలు మాట్లాడతావు. ఈరోజు నువ్వు అధికారంలో ఉన్న పార్టీకి అడుగులు వస్తావు. ఆ రోజు మేఘా కృష్ణారెడ్డి పైసలకు, కరెన్సీ కట్టలకు దాసోహమైనవు నువ్వు. నేను ఛాలెంజ్ చేస్తున్నా మళ్ళీ కూడా, రేపు పొద్దుగాల తడి బట్టలతో రా అమరవీళ్ళ స్తూపం దగ్గరికి, ప్రమాణం చేయి. నేను ఈ దుర్మార్గుని దగ్గర, మేఘా కృష్ణారెడ్డి దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడపోవడానికి ₹1 కూడా నేను తీసుకోలేదని ప్రమాణం చేయి. నీతో సహా ఎంతమంది ఎమ్మెల్సీకి ఎంతమంది నాకు అన్నీ తెలుసు. ఇయాటి కూడా మీరు మాట్లాడతలేరంటే అన్నీ తెలుసు. ఈరోజు మీరు ఎంతకు తెగబడ్డరు, ఎంతకు ఎగబడ్డరు. మా కుటుంబాలు బాగుంటే చాలు, ఎవరు చచ్చినా పర్వాలే మాకు. శ్రీకాంతాచారి కుటుంబం ఆగమైనా సరే, అమ్మ నాకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది అని ఒకసారి పోయి ఆమెను వాళ్ళ తల్లిని పరామర్శించినావా, వాళ్ళ తండ్రిని పరామర్శించినావా, వాళ్ళతో మాట్లాడినావా నువ్వు? మేము నిలబడతాం నీకోసం అని చెప్పి అన్నావా నువ్వు? స్వార్థం, నిలువెత్తు స్వార్థం రియల్గా ఇసోంటిది. ఈరోజు నువ్వు ఎథిక్స్ ఉన్నటువంటివి, మారస్ ఉన్న వ్యక్తివి. నేను ఎథిక్స్, నీకు నాకు తేడా ఏంటంటే, ఒక ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి కావద్దని ఎలక్షన్స్ అయ్యేదాకా నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని తిరిగిన. ఎలక్షన్స్ అయిపోయినాక కౌంటింగ్ కాక ముందే, కౌంటింగ్ 3వ తారీఖు, డిసెంబర్ 3వ తారీఖు కౌంటింగ్ అయితే, నేను ఎలక్షన్ 30 తారీఖు 1వ తారీఖే, అంటే డిసెంబర్ 2023 డిసెంబర్ 1వ తారీఖు రోజే రేవంత్ రెడ్డి అంటోడు ఓటుకు నోటు దొంగ, అసొంటోని క్యారెక్టర్ లేనోడు, బ్లాక్మెయిలర్ లేనోడు చేసేటోడు, అసొంటోని ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ ఆగమైపోతుంది అని చెప్పి నేను బాజాప్తా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన మిస్టర్ కోదండరామ్, నీ ఎథిక్స్ ఎక్కడ పోయినాయి? నీ మారస్ ఎక్కడ పోయినాయి? నీ మారస్ ఎక్కడ పోయినాయి? అసొంటోడు ముఖ్యమంత్రి, ఆయన పక్కన నువ్వు గొట్టంగానివి, నువ్వు ఒక ఎమ్మెల్సీవి. నువ్వు నాకు పదవి ఇస్తే చాలు, ఎసొంటోడైనా పర్వాలే, వాడు దొంగ అయినా పర్వాలే, 420 అయినా పర్వాలే, 840 అయినా పర్వాలే, 1260 అయినా పర్వాలే, ఎవడైనా పర్వాలే, నాకు పదవి ఇవ్వాలి. నీకైనా, గంట చక్రపాణికైనా, మల్లపల్లి లక్ష్మికైనా, మీరు తెలంగాణ యోధులు, వీరులు, శూరులు, మేధావులు, త్యాగమూర్తులు, త్యాగధనులు. ఏంది ఇది? ఎవరన్నా అడిగేటో లేడనుకుంటున్నావా? ఒక్కొక్క సమయం ఒక్కొక్కరికి వస్తుంది, ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్కని గుణపాఠం అవుతుంది. అది చరిత్రాత్మకమైన గుణపాఠంగా మిగిలిపోతుంది. ఈరోజు ఏర్పడ్డ తెలంగాణ, మనం కోరి తెచ్చుకున్న తెలంగాణ, మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సుప్రీంకోర్టుతోని చీకొట్టబడి మెడలు పట్టించి నీకు పెద్దల సభకి వెళ్ళి బయటికి నూకబడ్డా నీవు ఏకైక వ్యక్తివి. నీతో సహా ఆయన ఉన్నాడు, కానీ నీకు స్పెషల్గా ఉంటుంది అంతే. అందుకని నీ ఫోటో మాత్రమే పెట్టినా నేను డీపీ ఇందులో తమ్నేల్లో. నువ్వు నమ్మించి గొంతు కోసినావు. మీరల్లి ఖాన్ ఆయన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఆయన వచ్చిండు. నీ లెక్క పదవుల కోసం వెంపారలేదు ఆయన, కానీ నువ్వు పదవుల కోసమే వెంపర్లాడి దిగజారి దోపిడీదారులతో చేతులు కలిపి ఈరోజు దోపిడీ గురవుతున్న వర్గాలను తాకట్టు పెట్టి, వాళ్ళు ఏమైనా పర్వాలేదు వాళ్ళ గురించి నేను మాట్లాడు, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి. నిరుద్యోగులు ఏమైనా పర్వాలేదు, వాళ్ళ నాశనం కానీ వాళ్ళ లాతలతో కొట్టిన వాళ్ళ గురించి నేను మాట్లాడాలి, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి.
లగిచర్లలో లంబాడోళ్ళ భూములు గుంజుకోండి, నేను వాళ్ళ గురించి మాట్లాడా, ప్రామిస్, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి. రౌడీ షీట్లు పెట్టుకుంటారా కొండకల్ వెలిమల గ్రామస్తుల పైన? పెట్టండి, వాళ్ళ భూములు గుంజుకొని నేను మాట్లాడా, నిజం చెప్తున్నా, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పుకొని తిరిగినటువంటి పొలిటికల్ రీప్రజెంటేటివ్ మిస్టర్ కోదండరాం ఈరోజు ఈడ్ చేయబడ్డాడు, మెడలు బట్టి నూకేయబడ్డాడు, ఈరోజు బయటికి లాగి అవతల పడేయబడ్డాడు. ఈ స్వరంతో ఆయన గురించి మాట్లాడే టోళ్ళు ఎవరు లేరు కాబట్టి సాయంత్రం ఈ లైవ్ పెడుతున్నా. నేను చెప్పింది ఒకటి అబద్ధమైన దేనికంటే దానికి రెడీ. ప్రతిదీ మీ కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నది. లగిచెల్ల కనబడ్డా, మీకు వెలుమల్ల కనబడ్డా, కొండకల్ల కనబడ్డా, 29వ జీవో బాధితుల తరపున కనబడ్డా, 46వ జీవో కోసం కొట్లాడుతున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థి గురించి తరపున కనబడ్డా, ఉద్యమంలో 2 లక్షల ఉద్యోగాలు నింపాలనే ధర్నాలైన కనబడ్డా, ఏడ కనబడ్డాడు? పైరవికారులతో కనబడ్డాడు, పెద్ద పెద్ద పొలిటికల్ నాయకులతో కనబడ్డాడు, ముఖ్యమంత్రులతో కనబడుతున్నాడు, మంత్రులతో కనబడుతున్నాడు. కానీ ఈరోజు దోపిడీ గురై వర్గాల తరపున కనబడతలేడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషించాడు. ఈరోజు పెద్ద విలన్ అయింది, తెలంగాణ పెద్ద గుదిబండగా మారిండు, పెద్ద స్వార్థపరుడైండు, స్వార్థ ప్రియుడైండు. నేను నా కుటుంబం నాకు తప్ప ఇవ్వడానికి అవసరం లేదు. ఈడీ ఆయన బ్యాంక్ బ్యాలెన్స్, ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఎంత పైసలు ఆయన అకౌంట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడికి ఏ దేశాలకి ఆయన కుటుంబ సభ్యులపైన ఎక్కడికి పోయినా ఎంక్వైరీ చేస్తే బ్రహ్మాండంగా దొరికిపోతాడు. ఈరోజు మామూలుగా దొరకడు. ఈయన కానీ తీర్మాన్ మల్లయ్య కానీ వీళ్ళందరూ పెద్ద స్వార్థపరులు అయిపోయింది. ఈరోజు నేను చెప్పిన ప్రతి అంశం దగ్గర నేను పోయిన కాడికే నేను మాట్లాడుతున్నా. నేను వాళ్ళ తరపు నిలబడ్డా కాబట్టి నేను సస్పెండ్ అయినా కానీ నేను పడకూడదు అంటున్నా. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడద్దు అని బతిలాడిని పార్టీలో వాపదిని బరబ్బర్ మాట్లాడుతా అంటున్నా. నువ్వు నోరు తెరవకు, వాళ్ళ గురించి మాట్లాడకు, మేము మళ్ళీ పార్టీ తీసుకొని పదవులు ఇస్తా అంటే మేము బరబ్బర్ మాట్లాడి పదవి అవసరం లేదన్న. ఇవాళ కూడా ఐ స్టాండ్ బై ఇట్. ఐడియాలజీ అంటే అది. మీరేం మనుషులు? మీకున్న కులపిచ్చి, మీకున్న పదవి పిచ్చి, మీకున్న ఏది ఫ్యూడలిస్ట్ ఆలోచనలు, ఐడియాలజీ లేనటువంటి వ్యక్తులు మీరు. స్వార్థం కోసం స్వార్థంతో నిండిన మనుషులు మీరు. అటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా చాలా ఇది నిజమా కలనా అనుకున్నా, కానీ ఈరోజు చాలా బ్రహ్మాండమైన తీర్పు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది. కోదండరాం గెట్అవుట్ అని. ఈరోజు నువ్వు అవసరం లేదని చెప్పి ఆ స్థాయికి నువ్వు దిగజార్చుకున్నావు, అక్కడికి దిగినవు, చట్టాన్ని ఆవుపాసన పట్టినవు నువ్వు. ఈరోజు నువ్వు విద్యలో అత్యధికమైన విద్యను అభ్యసించిన వ్యక్తివి నువ్వు. అసొంటి ఒక ప్రొఫెసర్ కోదండరాం అనేటోడు ఈరోజు ఒక నిస్సహాయ స్థితిలా ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా ఎన్నుకోబడ్డ వ్యక్తివి నువ్వు అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు తేల్చి నేను అవతల పడేసింది. ఇది అమరవీరుల ఉసురుని ఖచ్చితంగా తగిలింది. రేపు చాలామంది ఇందులో ఈ జాబితాలో ఉండబోతున్నారు. తెలంగాణను మోసం చేసిన వాళ్ళు, తెలంగాణ త్యాగాదులను మోసం చేసిన వాళ్ళు, తెలంగాణ అమరవీరులను మోసం చేసిన వాళ్ళు, తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిన వాళ్ళు ఈరోజు అందరూ కూడా ఎవరి లెక్కది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు ఎవ్వరు కూడా అప్పచెప్పే ఇక్కడికి వెళ్ళిపోతారు. అప్పచెప్పకుండా ఎవ్వరు పోరు. ఈరోజు ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఈరోజు నీవు సుప్రీంకోర్టుకొని తనలో రేపు నేషనల్ న్యూస్ వస్తుంది, రాహుల్ గాంధీ కూడా తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది ఈ బేకార్ కానీ ఎందుకు నువ్వు కేసిండ్రని, ఎందుకు గుంజి అవతల పడేసిండ్రని. ఈరోజు వాళ్ళు ఎవరు సీట్ అడిగితే రేపు వీళ్ళు ఇది వస్తారో వాళ్ళ సీట్ అడిగిపిస్తారు. ఎవరు దోపిడీ వర్గం మా శత్రువాన్ని భావిస్తారో వాళ్ళ టికెట్లు ఈయన అడగమంటారు, ఈయన పోయి ఆ టికెట్లు అడిగి తీసుకుంటారు రాహుల్ గాంధీ దగ్గర. ఆయన కూడా ఎవరిని అడుగుతుండే ఏందని ఆయన కూడా ఎంక్వైరీ చేయడు, ఎవరికి ఇచ్చిండని అది కూడా ఎంక్వైరీ చేయడు. ఈరోజు బాజాప్త పగిడాల దేవయ్య అనేటోనికి ఎన్ఆర్ఐకి పైసలు తీసుకొని బీజేపీలో ఉండడానికి టికెట్ అమ్ముకుంటారు. ఇలా ఎవరెవరి పాత్ర ఉందో అందరికీ తెలుసు. ఇది అంత నీచమైన వ్యక్తులు వీళ్ళు, అంత నీచమైన వ్యక్తులు. ఎవడైనా పర్వాలేదు, నా ఓడై ఉండాలి,
ఎక్కడోనో పర్వాలేదు నా ఓడై ఉండాలి, నా దోపిడీ సాగాలి. ఎవరి తరపున వీళ్ళు నిలబడరు, ఎవరి తరపున వీళ్ళు మాట్లాడరు. నిజంగా ఎమ్మెల్సీ పెద్దల సభలో ఉన్న మీరు ఒక్క పెద్దల సభకు నువ్వు పోవు, అక్కడ జరుగుతుంది ఏంటని నువ్వు చెప్పవు. జీతం తీసుకుంటావు, దాని పవర్స్ ఎంజాయ్ చేస్తావు, కుర్చీలు ఎంజాయ్ చేస్తావు, అన్నీ ఎంజాయ్ చేస్తావు. కానీ వాళ్ళ గురించి మాట్లాడే తీరిక మాత్రం మీకుండదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు దిగజార్చిండ్రు మీరు. తెలంగాణ అంటే ఆత్మగౌరవానికి చిహ్నం, స్వయంపాలన చిహ్నం. ఈరోజు దేశం మొత్తం మన వైపు చూసింది. ఒక కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణ ఏ విధంగా పోతుందని. అటువంటి తెలంగాణని ఈరోజు నిట్ట నిలువున ముంచినటువంటి రాబందులు మీరు. అన్నిట్లకి వెళ్ళి కమిషన్లు తెచ్చుకొని, అందరి దగ్గరికి వెళ్ళి చందాలు తెచ్చుకొని, అందరి దగ్గర వాటాలు తెచ్చుకొని ఈరోజు నిలబడ్డ వ్యక్తులు మీరు. అంత బేకారుగానంటే బేకారుగాను. అసలు సుప్రీంకోర్టు ఈరోజు నువ్వు పనికి మానోడా గెట్అవుట్ అని చెప్పి ఎలగొట్టిందనంటే ఇక నీ అంత సిగ్గులేనోడు ఇక భూమి మీద ఇంకొకడు ఉండడు అంతే. అజ్మీరా ప్రవీణ్ కుమార్ నిరుద్యోగుల శాపం తగిలింది. కరెక్ట్ ప్రవీణ్, కరెక్ట్ చెప్పినావు. శ్రీకాంతాచారి అమరవీళ్ళ త్యాగాల వాళ్ళ ఉసురు కూడా తాకింది. ఆనంద్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, కోదండరామ్ రెడ్డి జోకర్, కరెక్ట్ చెప్పినావు బ్రదర్. పదవులు ఎవరికి చేదు సార్, కరెక్ట్. ఇసొంటానికి అసలు చేదుగా తీయగా ఉంటుంది. ఇంకా ఎమ్మెల్సీగా బక్క చేస్తానన్న ఎమ్మెల్సీగా ఉంటే మంచిది. వద్దులే బ్రదర్ ఇది. దాసరి శంకర్ టెక్ కోదండ ఒక వేస్ట్ ఫెలో, అవకాశవాది 1000%. సుధీర్, హలో సుధీర్, ఇది సుధీర్ గౌడ్, హలో సుధీర్. ఇది పరిస్థితి. ఇది ఇంతమందిని మోసం చేసిన కోదండరామ్ను ఈరోజు నిర్దాక్షిణంగా ఈరోజు ఆయన అన్కాన్స్టిట్యూషనల్గా ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఈయనను ఆ రోజు గవర్నర్ అయిన తమిళసాయి గారు, మరి ఆమె ఈరోజు బీజేపీ కార్యకర్తగా పనిచేస్తుంది తమిళనాడులో, మళ్ళీ సభ్యత్వం తీసుకొని పనిచేస్తుంది. ఆమె సంతకం పెట్టి వీళ్ళని చేర్చారు. ఆ రోజు దాసో శ్రవణ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు పనికిరారు, ఈయన నిజమైన ఉద్యమకర్త, ఈయన ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు, ఈయన ఇసొంటోడు ఉండాలి అని చెప్పేసి తమిళసాయి గారి సంతకం పెడితే సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకోలేదు. కాబట్టి ఆమె కూడా గవర్నర్గా ఉన్న వ్యక్తి కూడా ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆమె పనిచేసిందని చెప్పుకోవాలి. రాజ్యాంగ వ్యతిరేకమైన సంతకం ఆమె పెట్టిందని చెప్పాలి. ఈరోజు స్వార్థపరంగా పనిచేసిందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలు ఉన్న తమిళసాయి గారు అంటే ఆ రోజు బీజేపీ పెద్దలు అంటే రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేయమని చెప్పిండ్రు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది తెలంగాణలో, ఆయనను బండి సంజయ్ మోస్తూ ఉన్నాడు, ఈరోజు ఎత్తుతూ ఉన్నాడు. ఈరోజు రామచంద్రరావు గారు ఏం చేసినా కానీ ఆయన ప్రేక్షక పాత్ర, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ అధ్యక్షులు అట్టున్నాక ఆయన ఏం చేస్తాడు. కాబట్టి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కొనసాగుతుంది. ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం, తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇంకా ఈ విధంగా తెలంగాణను దోచుకున్న అందరి పట్ల కూడా ఖచ్చితంగా ప్రకృతి అనేది ఈరోజు మనుషులు ఈరోజు మేము అందరితో కొట్లాడి మేము తెలంగాణ దేశం మేము ఏమని మాట్లాడగలుగుతాం అని ప్రజలు మౌనంగా ఉన్నా కానీ ఈరోజు కాలం మాత్రం సమాధానం చెప్తుంది. కోదండరాం బతికుండగానే ఈరోజు సిగ్గు తీసింది, సిగ్గులేరా అన్నది, పోరా అన్నది తీసి అవతల పడేసింది. ఈరోజు ప్రజలకు దూరమైనవు, దోపిడీదారులకు దగ్గరైనవు, దోపిడీ గురవుతున్న ప్రజలకు శత్రువు అయినవు. ఈరోజు సుప్రీంకోర్టుతో చీకొట్టపడ్డావు. ఇది తెలంగాణ ప్రజలకు మోసం చేస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కోదండరాం గెట్అవుట్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఈ వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. కోదండరాం గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని, ఈరోజు తెలంగాణ మేధావులు ఏ విధంగా మోసం చేసిన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అమరవీరులకు జోహార్లు.